ఏదో అనుకుంటే ఏదో అయినట్టు బిర్యానీ, బగారా, టమాటో రైస్‌లోకి గ్రేవీ చేద్దామనుకుంటే ఇలాగా మిర్చిక సాలన్ అనేది అనిపించిందండి. తక్కువ టైంలో ఎక్కువ రుచితో చేసుకోవాలంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఈ మిర్చిక సాలన్ అనేది ట్రై చేయండి. ముందుగా గ్యాస్ ఎలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని పల్లీలొచ్చేసి ఒక కప్పు వరకు వేసుకొని, ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు ఒక 2 టీ స్పూన్లు, జీలకర్ర ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఇవి దోరగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి, గసగసాలొచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత దింపేసి పక్కన పెట్టేసుకోండి. అదే కళాయిలో ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని, ఒక కప్పు వరకు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చిని ఒక 4 పొడవుగా చీల్చుకున్నవి వేసుకొని వీటిని దోరగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత దింపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు, మసాలా దినుసులు మొత్తాన్ని వేసుకొని, ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలని కూడా ఆయిల్ లేకోకుండా ఇందులో వేసేసి కొంచెం వాటర్ పోసి పేస్ట్ బట్టి పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 తీసుకొని ఇలా పొడవుగా చీల్చుకొని అదే ఆయిల్‌లో వేసి దోరగా వేయించేసుకోండి. మిర్చిక సాలన్ అంటే ఎప్పుడు లావు పచ్చిమిర్చితో చేస్తుంటాము. కానీ మనకి లావు పచ్చిమిర్చి అనేది అవైలబుల్‌గా లేనప్పుడు ఇలా 4 పచ్చిమిర్చిని తీసుకొని తక్కువ మంట ఉన్నవి తీసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. అదే ఆయిల్‌లో కరివేపాకు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపేసుకొని ఇది మొత్తం కూడా దగ్గరికొచ్చేసిన తర్వాత ఇందులో సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా యాడ్ చేసుకొని, పసుపు వచ్చేసి ఒక టీ స్పూను, కారం వచ్చి ఒక టీ స్పూనే యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని, ఇది మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని, బాగా కలిపేసుకొని ఈ గ్రేవీ మొత్తం కూడా దగ్గరకొచ్చేసిన తర్వాత ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశారంటే హైదరాబాదీ కా మిర్చి కా సాలన్ రెసిపీ అనేది ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా రెడీ అయిపోతుంది. బిర్యానీ, బగారా, జీరా రైస్, టమాటో రైస్ దేనికైనా సరే అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చిందా? ఎప్పుడు గ్రేవీసే కాకుండా ఇలా మిర్చి కా సాలన్ ట్రై చేయండి ఈసారి.